విధంగా ఉండాలి, గృహకూటాల విషయంలో ఎలా చేయాలో నా ప్రభువా, మరి పరిశుద్ధులకు ఉపచారం చేసే విషయంలో, దైవజనులకు తోడ్పాటు అందించే విషయం అన్నీ మాట్లాడావు. మా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి శిలాక్షరాలుగా ముద్రించి గొప్ప ప్రయోజకులై సమాజాన్ని ప్రభావితం చేసి ప్రార్థనా బృందాలుగా లేచి అనేక మందిని రక్షణలో నడిపించి వ్యక్తిగత సువార్త ప్రకటించి గృహకూటాల ద్వారా కూడా సువార్త ప్రకటించి అనేక ఆత్మల్ని సాధించడానికి సహాయం చేయి. సమాజాన్ని ఉజ్జీవంలోకి తీసుకొని రావడానికి సహాయం చేయి. బిడ్డలందరినీ దీవించు. స్తుతి మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసినామని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. మా బిడ్డలు ఏ శ్రమలో, ఏ సమస్యలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, కోర్టు కేసుల్లో, ఎన్ని వివాదాల్లో ఉన్నారో, ఎన్ని కన్నీళ్ళలో ఉన్నారో, కుటుంబాలు విచ్ఛిన్నమై విడిపోయి శోధనలో ఉన్నారు. వారి కుటుంబాలన్నీ కలవాలి, ఆశీర్వాదకరం కావాలి, దీవెనకరం కావాలి, శుభప్రదం కావాలి. వారి రోగాలు తగ్గిపోయి రిపోర్ట్స్ మారాలి, ప్రార్థన విజయాల్లో అవి చేరాలి. అయా బిడ్డల్ని దీవించు, దీవించు. ముట్టు నాయన, నీవు తాకు ప్రభువా, నీవు స్పర్శించు ప్రభువా. నీ బిడ్డలందరినీ సంధించు ప్రభువా. వారి పిల్లల్ని దీవించు, వారి చదువుల్లో తోడై ఉన్నాడు, భవిష్యత్తు ఆశీర్వదించు ప్రభువా. క్షేమమును, సమాధానమును, ఆశీర్వాదమును దయచే, ఆరోగ్యము దయచే నాయన, ఆశీర్వాదము, ఆయుష్ దయచే నాయన. ప్రతి కన్నీరు తుడు నాయన, వారి మీదకి నీ చేతులు రాని నాయన, నీవు ముట్టు నాయన. వారి కుటుంబాల్లో మార్పు చెందని వ్యక్తులను దర్శించి మార్చు నాయన. మేము ప్రార్థన చేస్తున్నాం. వారితో మాట్లాడు నాయన, వారి మనోనేత్రాలు వెలిగించు నాయన. వారిని రక్షించు, బలపరచు, కృపచూడు. విన్న మాటను దృష్టిలో ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో స్థిరపరచుకొని నీ రాకకై ఆయత్తపడే కృప దయచేయమని, వారాంతము నైనా మాకు తోడై ఉండమని